నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద పండితులు, రాజశ్యామల అమ్మవారి ఉపాసకులు, రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ నిశాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ్. ఎక్కడ చూసినా కూడానండి అడ్జస్ట్మెంట్ అనేది లేదు. అసలు అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ అనేది అసలు ఎటువంటి పరిస్థితుల్లో అది ఏ రిలేషన్లో నేను చూసుకుంటే లేదు. అసలు ఉద్యోగం అంటే అవసరం లేదు, నాకు ఏమైనా ఇష్యూ వచ్చిందంటే టక్కున మనం మారిపోతా అంటారు. అది అన్నిట్లకి అప్లై చేస్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది చాలా సున్నితంగా ఉండేటటువంటి రిలేషన్ కదా. ఈగోస్కి వెళ్ళటం అనేది ఎప్పుడైతే మొదలవుతుందో ఆ రిలేషన్ డెఫినెట్గా అది నిలబడుతుందా అంటే ప్రశ్నార్థకమే అవుతుంది. ఇండిపెండెంట్గా ఉండటం అనేది ఎక్కువైపోయిన తర్వాత కూడా ఈ అండర్స్టాండింగ్స్లో చాలా ఇష్యూస్ వస్తున్నాయి అనేది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి అంశం. డబ్బులు మాత్రమే కాదు, ఎండ్ ఆఫ్ ది డే మనుషులు ఇంపార్టెంట్. సో అది అర్థమైన నాడు డెఫినెట్గా ఎంత జటిలంగా ఉన్నా కాపాడుకోవడానికి ట్రై చేస్తాం. అయితే వైఫ్ అండ్ ఇప్పుడు ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండేటటువంటి గొడవలు సమస్య పోవడానికి విడాకుల దాకా వెళ్ళిపోయిందండి, మాకేమో కలిసి ఉండాలని ఒకరికి అనిపిస్తుంది పార్ట్నర్లో ఒకరికి, అందులో ధర్మం ఇమిడి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి అమ్మవారిని ఏ అమ్మవారిని కొలవాల్సి ఉంటుంది? మీరు ప్రత్యేకంగా రాజశ్యామల అమ్మవారి ఉపాసకులు కాబట్టి ఏ అమ్మవారి ఆరాధన యోగిస్తుంది అనుకోవచ్చు? అమ్మ, మనకేంటి అంటే పూర్వము దీనికి 2 ఆయుధాలు ఉన్నాయి తల్లి, కానీ 2 ఒకటే రోజు ఆచరించాలి, వేరు రోజున కాదు. ఈ 2 ఆయుధాలను ఒకటే రోజు ఆచరించాలి. అందులో ప్రధానంగా ఒకటి మనం చూసుకోవాలంటే గొడవకు మూలా కారణం మొదలు తల్లిదండ్రులు కావచ్చు, అంటే వివాహం చేసుకున్న అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వారి వల్ల గొడవలు వస్తూ ఉంటున్నాయి. లేదా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వీరి వల్ల ఇంట్లో మనస్పర్ధలు వస్తున్నాయి. అమ్మాయి తల్లి మాటలు విని కూడా భర్తను దూరం పెట్టేటి వాళ్ళు ఉన్నారు, భర్త తల్లి మాటలు విని భార్యను దూరం పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇలా ఒకటైతే చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా కొన్ని లేనిపోని పుట్టించి చెప్పడం వల్ల కూడా ఎంతో మందికి నడుస్తూ ఉంది. అదొకటి. రెండవది, సంపూర్ణ మొత్తం మన యావత్ భారతదేశంలో రోజుకి 5 కోట్ల కేసులు నడుస్తున్నాయి, విడాకుల కేసులు మొత్తం ఉన్న కోట్లలో. అందులో కొంతమందికి ఇష్టం అవుతుంది, కొంతమందికి ఇష్టం కావట్లేదు. అయితే ఆ 2 ఆయుధాలు ఏంటి మరి దీనికి చేసేది? మొట్టమొదటిది, ఉదయం పూట భువనేశ్వరీదేవి వ్రతాన్ని ఆచరించాలి. దశమహావిద్యల్లో 4వ రూపమైనటువంటిది భువనేశ్వరీదేవి. ఈ భువనేశ్వరీదేవి వ్రతాన్ని ఆచరించడం వలన కుజదోషము, రాహుకేతువుల దోషము, కాలసర్పదోషము, వట్టి సర్పదోషము. ఎందుకంటే ఈ సర్పదోషం వలన కూడా గర్భం విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉంటున్నాయి. అవునా? నేను మీకు చెప్పేది నిజమా అబద్ధమా అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అని అంటే అందరికీ కంప్యూటర్ యుగం అనేది అయితే ఉంటుంది. ఒక్కసారి ఆ ఫోన్ తీసుకొని భువనేశ్వరి వ్రతము వివాహ దోషము అని ఒక్కసారి మీరు గూగుల్లో కూడా టైప్ చేయండి. టైప్ చేస్తే దాంట్లో మీకు పూర్తి వివరణ వస్తుంది. ఈ దోషాలే కాకుండా ఇప్పుడు ఏంటి అని అంటే, మీరు భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు కదా తల్లి, వాళ్ళల్లో కొత్త మన చింత చిగురు మీరు ఎప్పుడైనా విన్నారా తల్లి? తిన్నారా? పప్పు చాలా బాగుంటుంది. ఎలా అనిపిస్తుంది అది తింటే? పుల్లగా, వగరగా, పుల్లగా, మనసు ఒక తేజోగా విరధిల్లుతుంది. అదే ఏ చెట్టైనా కొత్తగా చిగురు వస్తూ ఉంటే రాత్రి పూటైనా సరే పగలైనా సరే అది చూస్తే ఎలా కనిపిస్తుంది? నిగనిగ మెరుస్తూ ఉంటుంది. అలా మెరిచే రూపంలో మీ మనసులో చిగురు అనేది ప్రారంభమవుతుంది. అంటే భార్య మీద భర్తకు ప్రేమ రావడము, భర్తకు భార్య మీద ప్రేమ రావడము. దీంతోనే రెండోది ఉంది తల్లి. 2 ఆయుధం ఏంటి? మీకు వాస్తవానికి వివాహానికంటే ముందు స్త్రీకి ఏం చేస్తారు? స్వయంవరం అనేది పూర్వంలో ఆచరించేది. స్వయంవరం అంటే ఏంటి మనందరికీ తెలిసింది. ఇట్లా పిలిచి ఎవరిని వరిస్తే వాళ్ళ చేత వివాహం చేయించు, 10 మంది యోధుల్ని పెట్టేసి ఎవడు గొప్పడో వాడిని చూసి అప్పట్లో ఉండేది. కానీ పార్వతీదేవి శివుణ్ణి పొందడానికి ఘోర తపస్సు చేసి ఈ యొక్క దాన్ని ఆచరించారు. ఏంటిదది? కాదు, శివపార్వతుల స్వయంవర హవనము అని చెప్పాను. 2 అస్త్రాల్లో ఇది 2 అస్త్రాల్లో ఇది 2వ అస్త్రం. శివపార్వతుల యొక్క
ఇది మొదలు పార్వతీదేవి స్వయంవర హవనాన్ని ఆచరించింది. అందరికీ తెలిసి స్వయంవరం అంటే రాజుల కాలంలో సినిమాల్లో చూపించింది, వారు యోధులు అని చెప్పేసి అన్నట్టుగా చూపిస్తారు. కానీ నీవు ఈ యొక్క స్వయంవర హవనాన్ని ఆచరిస్తే నీవు అనుకున్న వరువు కావచ్చు, వరుడు కావచ్చు, ఇద్దరు వస్తారు. వరుడు అయినా వధువు అయినా ఇద్దరు వస్తారు. కానీ వీళ్ళల్లో విడదీయలేని బంధాన్ని మనసులో ఇచ్చేస్తుంది తల్లి. అంటే వీళ్ళు ఇప్పుడు కోర్టులో ఉన్నారు, కేసు నడుస్తుంది, ఇంకొక 10 రోజుల్లో వీరి కేసు క్లోజ్ అయిపోతుంది అనుకునే వారికి కూడా ఈ భువనేశ్వరి వ్రతయుక్త సామూహికంగానే భువనేశ్వరి వ్రతయుక్తంగా సాయంకాలంలో చేసేటువంటి శివపార్వతుల యొక్క స్వయంవరము మీ ఇద్దరిని ఎప్పుడు విడదీయలేని బంధంగా మారి సకల యోగాన్ని కూడా అందింపజేసే మహా గొప్ప ఆయుధాలు తల్లి ఇవి. వాస్తవానికి ఇప్పుడు నేను చెప్పే బదులు ఇప్పుడు మీ చేతిలో ఫోన్ ఉంటది కదా తల్లి, ఒక్కసారి మీ ఫోన్ తీసుకొని శివపార్వతుల స్వయంవర హవనము అని టైప్ చేయండి. దాంట్లో గూగుల్లో టైప్ చేయమంటారా? గూగుల్లో టైప్ చేయండి. దాంట్లో కొన్ని మీకు అర్థాలు కూడా చూపిస్తాడు, ఖచ్చితంగా నాకు తెలిసి చూపిస్తాడు. దానివల్ల అసలు శివపార్వతుల స్వయంవర హవనము ఏం చూడమంటారు ఇందులో? తెలుగులో మొత్తం అందులో ఇస్తాడు కదా బెనిఫిట్స్, ఇది దేని వల్ల జరుగుతుంది, మైథలాజికల్ రూట్స్. అదే మీరు అంటే కుజుడికి సంబంధించినటువంటి శాంతి విధానానికి కూడా ఇది పనిచేస్తుంది కదా. చాలా ఉన్నాయి, ఒకటేంటి చాలా. మీరు చెప్పినవన్నీ ఇక్కడ రాసున్నాయా? ఖచ్చితంగా. ఎందుకు అని అంటే తల్లి, ఒక మనుషులు చాలా మంది కొన్ని కోపాల వల్ల, తాపాల వల్ల, కళత్ర దోషం వంటివి కూడా పోతాయి. అంటే వివాహానికి సంబంధించినటువంటి దోషాలు. అంటే ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చిన వివాహం కావట్లేదు అనుకునేవారు కూడా కన్యా పాశుపతులు ఇవి మామూలుగా మనం చేసేటివే. వాటితో పాటు ఇది కూడా ఆచరిస్తే అసలు ఊహించిన విధంగా వివాహాలు అయ్యే అవకాశం చాలా ఉంటుంది. మరి ఇవి మనం చేసుకోవటం అనేది కుదరదు. మీలాంటి పండితులు ఉండాలి, లేకపోతే ఏదైనా ఆలయానికి వెళ్ళి చేయాలి. మీ ఆలయంలో బై ది వే చేయిస్తారా? ప్రతి నెల ఖచ్చితంగా ఒక్కరోజు వీళ్ళ కోసమే ఉంటది తల్లి. ప్రతి నెల ఒక్కరోజు వీటిని ఆచరిస్తూ ఉన్నాము. సుమారు ఇప్పటికీ మన ఆలయంలో 350 మందికి చేశాము తల్లి. అద్భుతం. ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు ఇది? ప్రతి నెల అమావాస్య అయిపోయిన తర్వాత వచ్చేటువంటి పంచమి తిథి యందున చేస్తాము తల్లి. అంటే జ్యేష్ఠ పంచమిలో, జ్యేష్ఠ శుక్లపక్ష పంచమి వచ్చేస్తోంది. విడాకులకు సంబంధించి, భార్యాభర్తలు ఇటువంటి గొడవలకి సంబంధించి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసుకోవాలి తల్లి. చేసుకోవచ్చు కాదు, చేసుకోవాలి. అయితే దీనికి ఇందులో ఒక విషయం చెప్పడం మర్చిపోతున్నా. నేను ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు, ఆయన నాతో మాట్లాడట్లేదు, అది నాకు ఫోన్ చేయట్లేదు, నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది అని ఇలా ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. అవునా? అలా అనుకునే వాళ్ళకేంటి, నీ యొక్క భర్తది షర్ట్ అయినా సరే తెచ్చుకోవచ్చు. భర్త స్త్రీది జాకెటో చీరనో ఏదో ఒకటి తెచ్చుకొని పక్కన వేసుకొని కూర్చొని ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే అది మరి ఒక్కసారి ఆచరించాలా? కాదండి, ఒక్కసారి ఆచరిస్తుంది. ఎందుకంటే మనకి ఏ రోగం వచ్చినా ఒక టాబ్లెట్ వేసుకోగానే ఏది కూడా రోగం తగ్గదు. దానికంటే ఒక కోర్సు ఉంటుంది. 3 సార్లు దీన్ని చేయాలి. 3 సార్లు పరిపూర్ణంగా ఆచరిస్తే అద్భుతమైన ఫలితాలు, మీలో తెలియని కొత్త ప్రేమ మొదలయ్యి ఒక అద్భుతమైనటువంటి ప్రేమ చిగురు వికసిస్తూ ఉంటుంది తల్లి. అలాగేనండి. అయితే ఇంకొక ప్రశ్న, భువనేశ్వరి దేవి అంటే చాలా ప్రసన్న వదనంతో ఉంటారు ఆవిడ. చక్కగా చంద్రవదనం కూడా, చంద్రబింబం కూడా ఉంటుందేమో కదండి? ఉంటది. చాలా అద్భుతంగా. ఇంట్లో ప్రతిరోజు అమ్మవారి పటం పెట్టుకుని ప్రతిరోజు నమస్కారం చేసుకుని ఖచ్చితంగా చేసుకుంటే గనుక ఈ వైవాహిక ఇబ్బందుల నుంచి బయటపడతారా? ఖచ్చితంగా పడతారు తల్లి. ఎందుకంటే భువనేశ్వరి దేవి వివాహ జీవితానికి ఎంతో ప్రాధాన్యమైనటువంటిది. చాలా అసలు దాని గురించి వివరించడం కూడా కష్టమే తల్లి. అంత అద్భుతమైనటువంటి శక్తి భువనేశ్వరి దేవిది. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రాజశ్యామల అమ్మవారి ఆలయంలో విశేషంగా మరి భువనేశ్వరి దేవికి సంబంధించిన ఈ వ్రతము, హవనము అంటే హోమం కూడా నిర్వహిస్తారు. కాబట్టి అది జ్యేష్ఠ శుక్లపక్ష పంచమి రోజు ఉంటుంది. సో వివరాల కొరకు ఒకవేళ ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నిశాంత్ గారి నంబర్కి కాంటాక్ట్ చేయండి. చాలా అద్భుతంగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ.